ఇగో సైలెంట్ మోడ్లో కాక ఫామ్ హౌస్లోనే మకాం, బిడ్డ అరెస్టుతో ఆగమాగం, ఎవ్వరు మాట వినకపోవడంతో మైండ్ బ్లాక్, పార్టీ నేతలు అధికారులు నాట్ రెస్పాండ్, హరీష్ ఉంటాడా పోతాడా అనే టెన్షన్, హ్యాపీరావు మీద కూడా నమ్మకం గయబ్, కాకకు కంపెనీగా ఒకరిద్దరు నేతలు మాత్రమే, ఏదేమైనా తనని బొక్కలో వేయకుంటే చాలు, అదే మహాభాగ్యం అనుకుంటున్న ఒకప్పటి పెద్ద కాపలా కుక్క అంటూ కేసీఆర్ని విపరీతంగా ఆయన పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి ఈడ రాసేసిర్రు. చూద్దాం అది నిజమా కాదా కూడా మనకు రేపు మాపు తెలిసిపోతుంది. ఇక కేసీఆర్ నయా నిజాం అంటున్నారు. ఎవరు? తెలంగాణ నాశనం చేసిండు, ప్రజల స్వేచ్ఛను ఏనాడు గౌరవించలే, గేట్లు మాత్రమే ఓపెన్ చేశా అని రేవంత్ రెడ్డి అన్న మాటలు. అది ఎప్పుడంటే నిన్న ఇగో ఒక మీటింగ్లో. ఏ మీటింగ్ అది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీట్ ది మీడియా మీటింగ్లో. రైట్, ఇందాక చూసినాం కదా మనం మీట్ ది మీడియాలో అన్నమాట. ఇగో కవిత ఫస్ట్ డే కంప్లీట్ అంటూ దొంగ కవిత గురించి ఈ మాట. ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ, మౌనం వహించిన ఎమ్మెల్సీ కవిత, ములాఖాతులో కలిసిన హరీష్, కేటీఆర్, లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ఏ పత్రికలు కూడా కవర్ కాని అంశం. శనార్థి తెలంగాణ, తీన్మార్ మల్లలకు సంబంధించిన ఈ వార్త పర్టికులర్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈడ రాసినట్టు, వేరే వాళ్ళు ఎవరికి తెలవనట్టుగా ఉంది. అందుకే చదువుతున్నా. విచారణను అధికారులు పూర్తి చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి డబ్బు సమకూర్చారంటూ ఆధారాలు చూపించి మరీ ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు. అయితే కవిత కొన్నింటికి సమాధానం చెప్పగా మరికొన్ని ప్రశ్నలు మౌనం వహించిందని తెలుస్తోంది. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్ల అంశాన్ని ఈడీ ప్రస్తావించింది. కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలను చూపించి ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ తర్వాత ములాఖాత్ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులను కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేద్దామని ధైర్యం చెప్పారంటూ ఇక దానికి సంబంధించిన వార్త. ఇక బావతోని, భర్తతోని, అన్నతోని కలిసింది, నిన్న మాట్లాడింది. చెల్లె తిన్నవా లేదా, నిద్ర పట్టిందా లేదా, పైలం ఏం కాదు, మేము ఉన్నాం, ఇంతమంది మొగలం ఉన్నాం, ఒక ఆడ కూతుర్ని మేము బయటికి తెచ్చుకోలేమా, నువ్వేం భయపడకు, బాధపడకు, బెంగ పెట్టుకోకు, రంది అస్సలు పెట్టుకోకు, బాపు మంచిగా ఉన్నాడు, కాలు ఇరిగినా సరే ఆయన కట్టె పట్టుకొని నడుస్తుండు, రేపటి నుంచి ఉరికేటట్టు ఉన్నాడు. ఇక ఎందుకంటే ఆయన ఆవేశం ఉన్నది బాగా విపరీతంగా, బిడ్డను జైల్లో పెట్టిన బాధ చాలా ఉంది బాపుకు అని చెప్పి ఓదార్చినట్టుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.